ఇవాళ కేటీఆర్ గల్లీలోకి వచ్చి అయ్యో పాడు ఇక్కడ మట్టి ఉన్నది, అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నాడు. ఆ చెత్త నా కొడుకే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా 10 ఏళ్ళు. ఈ చెత్త పెరగడానికి, ఈ మోరీలు నిండడానికి, ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా? ఆ మున్సిపల్ చెత్తకుని కాడ కట్టేయండి ఒక రోజు, అప్పుడు తెలుస్తుంది. 10 ఏళ్ళు మంత్రిగా ఉండి బలిచి బెంచ్ కార్లలో తిరిగిండు. ఇవాళ బెంచ్ కారు పంచర్ అయి షెడ్డుకు పోయిందని ఆటోలలో తిరిగి మీ ముందర నటిస్తున్నాడు. కాళేశ్వరం కట్టడం, కాళేశ్వరం కూలడం 3 ఏళ్లలో జరిగిపోయింది. 1,00,000 కోట్ల రూపాయలు ఈ రోజు గోదావరిలో కలిసిపోయినాయి. సెప్టెంబర్ 1 నాడు కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ హరీష్ మీద సిబిఐ కేసులు కట్టి అరెస్టు చేయమని మేము పంపించినాం. కిషన్ రెడ్డి గారు అంతకుముందు అన్నారు, మాకివ్వండి సిబిఐకి 48 గంటల్లో తండ్రి కొడుకులను చెర్లపల్లి చెంచల్గూడ జైలుకు పంపిస్తామని. నేను ఈనాడు సూటిగా సవాలు విసురుతున్నా. మీరు చెప్పింది నిజమైతే, మీరు కేసీఆర్ కు లొంగిపోకపోతే, బీఆర్ఎస్ బీజేపీ ఫెవికల్ బంధనం ఒక్కటి కాకపోతే 11 తారీఖు లోపల సిబిఐ ఎఫ్ఐఆర్ చెయ్యాలి, కేసీఆర్ హరీష్ ను అరెస్టు చెయ్యాలి. కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ పేరు మీద కార్లు తిప్పి కాంట్రాక్ట్ ఇచ్చి ఎలక్టోరల్ బాండ్స్ 50 కోట్లు కంపెనీ నుంచి వసూలు చేసింది. ఆధారాలతో సహా ఏసీబీ కేసు కట్టి అరెస్టు చేయడానికి గవర్నర్ ను అనుమతి అడిగితే 2 నెలల నుంచి గవర్నర్ దగ్గరనే ఫైల్ ఆగిపోయింది. మరి నేను ఇవాళ అడుగుతున్న కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి మీరు ఎందుకు కేసీఆర్ హరీష్ ను కాళేశ్వరంలో కార్ల రేసుల్లో కేటీఆర్ ను అరెస్టు చేయడానికి మీరు ఎందుకు అనుమతిస్తలేరు? మీ చేకటి ఒప్పందం ఏంది? మీ గూడు పుటానేంది? ఈ ఎన్నికల్లో మీరు ఆత్మహత్య చేసుకొని బీఆర్ఎస్ ను గెలిపించాలని కుట్ర చేస్తలేరు.